ఏమిటి బలిచక్రవర్తి ప్రత్యేకత? ప్రతి మనిషికి అహంకారం ఉంటుంది, ప్రతి మనిషికి ఎంతో కొంత గర్వం ఉంటుంది. బలిచక్రవర్తికి కూడా ఉంది. లేకపోతే విష్ణుమూర్తి ఆయన్ని కింది పాదంతో కిందికి పాతాళానికి తొక్కవలసిన పని ఏమీ లేదు. అహంకారం ఎక్కడుంటుంది? మెదడులో ఉంటుంది. అందుకే బలిచక్రవర్తికి మూడో కారు ఎక్కడ పెట్టమంటామంటే ఇక్కడ పెట్టమని చెప్పాడు. ఆయన ఏమడిగాడు? వామనుడు 3 అడుగుల నేల దానం అడిగి, ఆయన అడిగిన దానం ఆయనకి ఇవ్వకుండా నా దగ్గర ఎంత ఉంది, అంతుంది, అంతుంది అని చెప్పడం గొప్ప ఉంది. ఇదే బలిచక్రవర్తి అహంకారం. అది నీది కాదు, భగవంతుడిది. ఇదంతా ఈశావాస్యం. నువ్వు వింటున్నది, చూస్తున్నది మొత్తం భగవంతుడిదే, నీదనేది ఏం లేదు ఇక్కడ. అందుకని బలిచక్రవర్తిని కిందికి అణిచాడు, అహంకారం పోవడం కోసం. అప్పుడే బలిచక్రవర్తి మీద దయతో చక్రవర్తి అహంకార నిర్మూలనం కోసం ఈ పని చేశానయ్యా, కానీ నువ్వు రాజ్యం అంతా నాకు ధారపోసావు కాబట్టి నీకేం వరం కావాలో కోరుకో అంటే బలిచక్రవర్తి అడిగిన వరం, నా ఇంటి ముందు నువ్వు కాపలా ఉండవయ్యా అని కోరాడు. మహావిభు వైభవంతో ఉండే వైకుంఠవాసి భక్తుడి ఇంటి ముందు వాచ్మన్ అయ్యాడమ్మా. అది మన వెంకటేశ్వర స్వామి దయ.